ధన్యను శబరిని శ్రీరామ, ధన్యను శబరిని శ్రీరామ, పాదముంచితివి ఆశ్రమ సీమ, పాదముంచితివి ఆశ్రమ సీమ, ధన్యను శబరిని శ్రీరామ. అడవిలో సీతను వెతుకుతూ రామలక్ష్మణుడు పంపా సరోవర నదీ తీరంలో ఉన్నటువంటి శబరి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. శ్రీరామచంద్రుని యొక్క రాకను చూసినటువంటి శబరి రామ దర్శనంతో మహదానందము పొంది పరమభక్తురాలు ఈ విధంగా ధన్యను శబరిని శ్రీరామ, ధన్యను శబరి శ్రీరామ, పాదముంచితివి ఆశ్రమ సీమ, పాదముంచితివి ఆశ్రమ సీమ, ధన్యను శబరిని శ్రీరామ. శ్రీపదముంచితి చిత్రకూటగిరి, శ్రీపదముంచితి చిత్రకూటగిరి, మునివరులెందరో ముక్తత పొందిరి, మునివరులెందరో ముక్తత పొందిరి, జనమాలి జనమాలి వృక్షపునీడ ప్రభో, జనమాలి వృక్షపునీడ ప్రభో, అమాయకం నన్ను క్షమించుకును, అమాయకం నన్ను క్షమించుకును, ధన్యను శబరిని శ్రీరామ, పాదముంచితివి ఆశ్రమ సీమ, ధన్యను శబరిని శ్రీరామ. చరణముల పూజను కోరే, చరణముల పూజను కోరే, కన్నుల గంగలు కాల్వలు వారే, కన్నుల గంగలు కాల్వలు వారే, జనమాగి జనమాగి వృక్షపునీడ ప్రభో, జనమాగి వృక్షపునీడ ప్రభో, అమాయకను నన్ను క్షమించుకును, అమాయకను నన్ను క్షమించుకును, ధన్యను శబరిని శ్రీరామ, పాదముంచితివి ఆశ్రమ సీమ, ధన్యను శబరిని శ్రీరామ. విభుతుల చందన విలేపనార్థము, విభుతుల చందన విలేపనార్థము, సేవనలో నరిగే జీవితము, సేవనలో నరిగే జీవితము, నరిపించి
ముని కేవల నిందెను తను దుఃఖము ధన్యమునే ఎవరి రామ